నిన్న మొన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన మూసీ నది ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. హిమాయత్ సాగర్ తో పాటు హుస్సేన్ సాగర్ లో నుంచి వచ్చిన వరదతో నిన్నటి వరకు ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహించింది. అయితే ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడం, హిమాయత్ సాగర్ ఒక గేట్ ను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది వర్షాకాలంలో ముసారాంబాగ్ బ్రిడ్జిను మూసివేసేవారని, ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జిను తొందరగా నిర్మించి వాడుకలోకి తేవాలని నగరవాసులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. ఉధృతి కొంతమేర తగ్గింది. నిన్న మొన్నటి వరకు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నటువంటి మూసి ఇప్పుడు వరద ప్రవాహం కొంతమేర తగ్గడంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు వెళ్ళడం కాకుండా ముసారాంబాగ్ బ్రిడ్జ్ కింద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంత ఉధృతంగా మూసీలో వరద ప్రవహిస్తుందనేది. నిన్న మొన్నటి వరకు దాదాపుగా 4000 క్యూసెక్లు 5000 క్యూసెక్ల వరద కొట్టుకు వచ్చింది. అయితే ఇప్పుడు వర్షాలు తగ్గడంతో కొంతమేర ఈ మూసీలో ప్రవాహం అనేది కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు. హిమాయత్ సాగర్ నుంచి కేవలం ఒక గేటు 1 ఫీట్ మేర లిఫ్ట్ చేసి దాదాపుగా 3330 క్యూసెక్ల నీటిని దిగువకి వదులుతున్నారు. దీంతో మూసీలోకి కొంత ప్రవాహం తగ్గింది. మళ్ళా వర్షాలు అధికంగా కురిస్తే హిమాయత్ సాగర్కి సంబంధించిన గేట్లు మరో ఒకటి లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇవాళ సాయంత్రం కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురవచ్చు అనేది అంచనా. ఒకవేళ వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగా వర్షాలు కురిస్తే మాత్రం మళ్ళీ మూసీలోకి ఉధృతి అనేది మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో వరద వచ్చి చేరుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం హిమాయత్ సాగర్కి సంబంధించి ఒక గేటు మాత్రమే 1 ఫీటు లిఫ్ట్ చేశారు కాబట్టి కొంత ఉధృతి తగ్గింది వరదది. లేదంటే ఇంకా ఎక్కువ వరద వచ్చి మూసీలోకి చేరి ఉంటే మళ్ళా యాజ్ ఇట్ ఈస్ నిన్న మొన్న ఏ విధమైనటువంటి దృశ్యాలు మనం ముసారాంబాగ్ బ్రిడ్జి మీద చూసాము అట్లాంటి దృశ్యాలు ఇవాళ కూడా కనిపించేవి. కానీ వర్షాలు కొంచెం తగ్గుముఖ పడడం, హిమాయత్ సాగర్లోకి ఇన్ఫ్లో అనేది కొంత తగ్గడంతో అవుట్ఫ్లో కూడా చాలా వరకు అధికారులు తగ్గించారు. ప్రస్తుతం అయితే హిమాయత్ సాగర్కి సంబంధించిన రిజర్వాయర్ నుంచి 330 క్యూసెక్ల వరద మాత్రమే వచ్చి మూసీలోకి చేరుతుంది. కాబట్టి చాదర్ఘాట్ దగ్గర కావచ్చు, ముసారాంబాగ్ దగ్గర కావచ్చు, మూసీ అనేది బ్రిడ్జ్ కింద నుంచే ఇంకా ప్రవహిస్తుంది. కానీ ఉధృతంగానే ప్రవహిస్తుంది. ఒక్కసారి బై మిస్టేక్ మనిషి అందులో పడితే మాత్రం కొట్టుకుపోవడం గ్యారంటీ. అంత ఉధృతిగా మూసీ అనేది ప్రవహిస్తుంది. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలు మాత్రం ముసారాంబాగ్ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ పనులు కొంత వేగవంతం చేయాలి. వర్షాలు తగ్గిన తర్వాత ఇక్కడ జనాలకు కొంత ఉపశమనం కలిగించాలనేది అధికారులను హైదరాబాద్ నగరవాసులతో పాటు ముసారాంబాగ్ మలక్పేట నగరవాసులు అయితే మలక్పేటకి సంబంధించినటువంటి వాసులు అయితే కోరుతున్నారు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉధృతి తగ్గింది కానీ ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. చాలా వరకు చెత్త చెదారం గడ్డి అది మొత్తం కూడా వరదకి కొట్టుకు వచ్చింది కాబట్టి అది మొత్తం కూడా ఇంకా ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీదనే ఉంది. దాన్ని ఇంకా క్లియర్ చేయాల్సి ఉంది. మేబీ వర్షాలు ఇవాళ రేపు పడకపోతే ఈ మొత్తం చెత్తని క్లియర్ చేసిన తర్వాత ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద నుంచి ఓన్లీ 1 వే మాత్రమే రెండు వైపులా అంటే 2 సైడ్స్కి సంబంధించిన వెహికల్స్ రాను పోను అలౌ చేసేటువంటి అవకాశం. ఒకవేళ వర్షాలు పడితే లేదా జంట జలాశయాల నుంచి ఉధృతి మూసీలోకి వచ్చి ఎక్కువ చేరితే మాత్రం ఇంకా తొందరలో ఇప్పుడు తెరిచేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కాబట్టి మూసీలోకి వరద అనేది కొంత తగ్గింది. సో ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద వరద మొత్తం క్లియర్ అయిపోయింది కానీ చెత్త మాత్రం మిగిలి ఉంది. అయితే మూసీ అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ట్యాంక్ బండ్ హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్కి సంబంధించిన వాటర్ కూడా వచ్చి ఇదే ముసారాంబాగ్ దగ్గర మూసీలోకి వచ్చి చేరుతాయి. సో ఇటు జంట జలాశయాలకు సంబంధించిన వాటరు, ఇటు హుస్సేన్ సాగర్కి సంబంధించిన వాటర్ రెండు వచ్చి ఈ ముసారాంబాగ్ దగ్గరనే చేరడంతో కొంత ప్రవాహం అనేది కొంత ఎక్కువ మనకి మూసీలో కనిపిస్తుంది. కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏమీ లేవు అనేది అధికార యంత్రాంగం చెప్తుంది. ఇక్కడ చూస్తే అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ముసారాంబాగ్ దగ్గర మూసీ ప్రవాహంతో పాటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనుతో శ్రవణ్, బిగ్ టీవీ, ముసారాంబాగ్.